అమ్మాయిలని బయటకు పంపించి ఒక కేంద్రం మాట. అది చెప్పాలంటే వ్యభిచార గృహం మాట. అటువంటి దాంట్లో వెళ్ళి నేను పడటం జరిగింది. తర్వాత అక్కడ నాకు అన్ని విషయాలు తెలిసినప్పుడు ఏం చెయ్యాలో దిక్కు తోసని పరిస్థితి. వెళ్ళండి అన్నప్పుడు సరే బట్టలు అవి సర్దుకో అన్నారు. ఏం సర్దుకోనండి, వాళ్ళు తెలిస్తే నేను బ్రతకనివ్వరు, ఇక్కడ నుంచి తప్పించుకోవాలని నైట్కి నైట్ మాట ఏమీ తీసుకోకుండా నేను పట్టుకెళ్ళిన అప్పుడు సూట్ కేసులు ఉండి ఇప్పుడు ఎవరు వాడట్లేదు, కానీ ఆ సూట్ కేసులోని బైబిల్ తీసుకుని 2 కిలోమీటర్ల అవతల ఉంది కారు. నేను అప్పటికి ఇంకా 2 పూర్తయ్యి 3 నెలలు పూర్తయి 4 వచ్చింది. కుట్టులన్నీ పచ్చిగా ఇంకా ఎలా పరిగెట్టానో తెలియదు. పరిగెట్టుకుని వెళ్ళి ఆ కారులో కూర్చున్నాను. అక్కడ నుంచి వంటగదిలోకి వెళ్ళి నేను కిరసనాలు పోసేసుకున్నాను. అగ్గిపెట్టి కనిపించలేదు, నెతికాను కానీ అగ్గిపెట్టి కనపడలేదు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నేను చనిపోయి 15 సంవత్సరాలు అయి ఉండేది. మరి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి, నాకు జీవాన్ని అనుగ్రహించారు కాబట్టి, మరి ఆ జీవం ఉన్నంత వరకు కూడా, ఈ ఊపిరి ఆగిపోయేంత వరకు కూడా ప్రభు కొరకే బ్రతకాలని అనేక స్థలాల్లో దేవుడు నిలబెట్టి వాడుకుంటూ ఉన్నారు. మరి ఈ యొక్క నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మాత్రమే మీతో నేను పంచుకుంటాను. సాక్ష్యం అయితే చాలా ఎక్కువే ఉంది, కానీ మరి ఈ సమయంలో మనం వాక్యము కూడా వినవలసిన వారిగా ఉన్నాము కాబట్టి కొద్ది నిమిషాలు సాక్ష్యాన్ని మీరు పంచుకుంటాను. నేను హైందవ కుటుంబము నుండి రక్షించబడిన వ్యక్తిని. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మేము మొదటి నుంచి ఎరిగిన వారము కాదు. మేము చాలా భయంకరమైన విగ్రహారాధన నుండి ప్రభు మమ్మల్ని పట్టుకున్న విధానమును బట్టి మేము ప్రభువైన యేసుక్రీస్తులోనికి వచ్చిన వారము. మరి మా నాన్నగారి పేరు గనిశెట్టి స్వామినాయుడు, మా అమ్మగారి పేరు మంగాదేవి. వారికి మరి నేను మొదటి సంతానముగా జన్మించడం జరిగింది. నా పేరు వాణి. తర్వాత రక్షణ పొందిన తర్వాత గ్లోరీగా దైవ సేవకులు మార్చడం జరిగింది. అయితే నాకు ఒక తమ్ముడు కూడా ఉండేవారు. అయితే మాకు ప్రభు అంటే ఎవరో తెలీదు, యేసు అంటే ఎవరో తెలీదు. మరి మేము పుట్టుకలోంచి కూడా క్రైస్తవులైతే కాదు. మరి మా యొక్క ఆచారం ప్రకారము, మా సాంప్రదాయ ప్రకారము మేము మరి అనేక రీతిలుగా విగ్రహారాధనలో ఉండేవాళ్ళము. అయితే మరి దేవుని కృప మా మీద ఉంది కాబట్టి మా కుటుంబంలో మొదటిగా మా అమ్మమ్మ గారు ప్రభుని తెలుసుకున్నారు. హల్లెలూయా. ఆవిడ పేరు కోల అక్కమ్మ గారు. ఆవిడ ప్రభు సన్నిధికి వెళ్తా ప్రభువుని తెలుసుకుని ప్రభులో కొనసాగుతూ ఉండేవారు. మేము మా నాన్నమ్మ గారు ఇంటి దగ్గర ఉండేవాళ్ళము. మా నాన్నగారు సినిమా హాల్లో పనిచేస్తూ ఉండేవారు. నెలకి 300 జీతంతో, చాలిన జీతంతో మేము గడుపుతూ ఉండేవాళ్ళము. ఒకసారి ఏం జరిగిందంటే మరి భయంకరమైన అప్పులు చేసేసి, అప్పులు దేనికి అయ్యారంటే పేకాట అనే వ్యసనం మా నాన్నగారికి ఉండేది. దాని ద్వారా చాలా ఊరంతా కూడా ఎక్కువ అప్పులు చేసేసి తీర్చలేని పరిస్థితులను బట్టి ఊరిని అలాగే నన్ను, అమ్మని, తమ్ముడిని కూడా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఆ టైంలో ఫోన్లు కూడా లేవు. ఆయన వెళ్ళిపోవటం జరిగింది. అలాగే వెళ్ళిపోయిన తర్వాత మాకు పోషించే వాళ్ళు ఎవరు లేరు. మమ్మల్ని ఏం చేయాలో దిక్కుచోచని ఆ యొక్క పరిస్థితుల్లో మేము మా అమ్మమ్మ గారికి చెప్పడం జరిగింది. మరి ఇలా ఉంది కదా పరిస్థితి, ఏం చేయాలన్నప్పుడు అమ్మమ్మ ఏమన్నారంటే మా ఇంటికి వచ్చేసేయండి, మేము చూసుకుంటామన్నారు. సరే అమ్మమ్మ పిలిచింది కదా అని చెప్పేసి మా అమ్మ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు. అమ్మమ్మ అయితే పిలిచింది కానీ కొంతవరకే ఆవిడ మమ్మల్ని చూడడానికి అవకాశం ఉంది. అమ్మకి 2 అన్నదమ్ములు. అయితే మేము ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. ఇద్దరిలో ఎవరు ఇల్లు ఇస్తారో తెలీదు. అక్కకి నువ్వు ఇల్లు ఇమ్మంటే నువ్వు ఇల్లు అని చెప్పేసి అన్నదమ్ములు 2 వాదాలు వేసుకుంటూ ఉంటే అమ్మ ఒక మాట అంది, మీరెవరు వాదాలు వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, గేదెల శాల ఖాళీగా ఉంది కదా, అది ఇస్తే నేను బాగు చేసుకుని పిల్లల్ని పెట్టుకుని నేను బ్రతుకుతాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఉన్న రూమ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు, కానీ గేదెల శాల ఇవ్వడానికి ఇష్టపడ్డారు. మీకు అందరికీ తెలుసు గేదెలు కట్టే శాల ఎలా ఉంటుందో, చాలా భయంకరంగా ఉంటుంది అది. అయితే దాన్నే బాగు చేసుకుని కరెంట్ ఏమీ లేకుండా దాంట్లో మేము బ్రతుకుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితి మాది. అలా ఉండేవాళ్ళము. అయితే ఒకనొక దినములో దేవుని కృపను బట్టి అమ్మకి సువార్త చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ మాటలు ఎవరిని గూర్చినై ఉండాలంటే దేవుని గూర్చినై ఉన్నప్పుడే కార్యం జరుగుతుంది. మనుషులు ఎంత గంభీరంగా మాట్లాడినా, ఎన్ని మాటలు వల్లించినా, ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి మేలు జరగదు. కానీ అదే దేవుని మాట, ఒక్క మాట ఎదుటి వాళ్ళకి అందించినప్పుడు ఆ మాటే వాళ్ళని శక్తివంతులుగా మారుస్తుంది. ఆ మాట ఎవరిదంటే దేవునిది కాబట్టి, దేవుని మాటలో శక్తి ఉంది కాబట్టి. హల్లెలూయా.
అయితే ఒకటే చెప్పింది ఏంటంటే, నువ్వు ఇంతవరకు ఎన్నో చేసావు కదమ్మా, ఒక్కసారి ప్రభు అయిన యేసును నువ్వు అంగీకరించి ఒక్కసారి మందిరానికి రా. నీకు ఎటువంటి సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే, నువ్వు మళ్ళీ ఏదైతే నువ్వు చేస్తా ఉన్నావో దాంట్లోకి నువ్వు వెళ్ళిపోది, కానీ ఒకసారి నువ్వు వచ్చి చూడు అని చెప్పినప్పుడు మా అమ్మ ఒకటే అంది. అప్పుడు అదే మాట అంటున్నారు, ఇప్పుడు ఒకటే మాట అంటున్నారు. ఏంటంటే, యేసు ప్రభు మన దేవుడు కాదు. ఆయన ఎవరి దేవుడు అంటే అమెరికా వాళ్ళ దేవుడు, కులం తక్కువ వాళ్ళ దేవుడు, అసలు మన దేవుడు కాదు. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ప్రజలు చాలా మంది ప్రభువుని ఎరగని వారు చెప్తున్న మాట ఏంటంటే ఇదే మాట. ఆ రోజు మా అమ్మగారు కూడా అదే అన్నారు, మనకే చాలా ఉంది కదా, మళ్ళీ ఈయన తీసుకొచ్చి ఎక్కడ పెడతాను, నాకు అవసరం లేదు అని చాలా అసభ్యకరంగా ప్రభువుని గురించి మాట్లాడినప్పుడు, కానీ అమ్మమ్మ అయితే చెప్పకుండా ఉండలేదు, చెప్తానే మాకు సువార్త అందించింది ఎవరంటే మా అమ్మమ్మే. హల్లెలూయా. ఈరోజు నేను ఒక సేవకురాలుగా వాడబడుతూ ఉన్నానంటే దానికి కారణం మా అమ్మమ్మ ప్రార్థన. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రార్థన బలమైంది కాబట్టి వారి కన్నీటిలోంచి ఈరోజు నేను కొట్టుకొచ్చాను. నేనే కాదు, ఇక్కడ సేవ చేస్తున్న పరంజ్యోతి అయ్య గారు కూడా వాళ్ళ అమ్మమ్మ గారి ప్రార్థన ద్వారానే ఆయన కూడా బయటకు వచ్చారు. హల్లెలూయా. అటువంటి వాళ్ళు ప్రార్థనా పరులు ఇంట్లో ఉండటం ఎంతైనా మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. అయితే అలా చెప్పినప్పుడు అమ్మమ్మ ఎన్నిసార్లు సువార్త చెప్పినా ఇదే మాట చెప్తా ఉంది. ఒక రోజుకి ఏమైందంటే, ఎందుకో తెలియదు, హృదయం అంతా వేదంతో నిండిపోయింది. నా చిన్నతనంలో మా నాన్నగారు లేరు, కుటుంబాన్ని పోషించి ఇది లేదు, మావేలు చూసేవారు కాదు, ఎవరు చూసేవారు కాదు. నేనే ఇటుక పనికి వెళ్ళి ఒక ఇటుక మోస్తే 5 రూపాయలు, 2 ఇటుక మోస్తే 10 రూపాయలు ఇచ్చేవారు. అలా ఇటుక పనికి వెళ్ళి ఇటుకలు మోసి డబ్బులు తీసుకొచ్చి అమ్మకిస్తే అమ్మ ఆ డబ్బులతో మాకు ఆహారం పెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఉదయం మేము అన్నం తింటే మళ్ళీ ఉదయం కల్లా ఎదురు చూసే పరిస్థితులు మా జీవితంలో చాలా కొనసాగుతూ వచ్చాయి. ఇంకా అలాగా ఆర్థికంగా ఇబ్బందులతో, కరువుతో అలా ఉండేవాళ్ళము. ఒకరోజు అమ్మ ఏం చేసిందంటే, సరే యేసు ప్రభు గొప్ప దేవుడు అంటున్నారు, మరి మోక్షాన్ని చేర్చే దేవుడు అంటున్నారు, నరకాన్ని తప్పించే దేవుడు అంటున్నారు కదా, ఒకసారి ఏమైంది మనసులో తలుసుకుందాం కదా, ఒక అడుగుదాం ఏదొకటి, దేవుడు నిజంగా ఉన్నవాడైతే ఏదో రకంగా సహాయం చేస్తాడని ఒక చిన్న ప్రార్థన చేసుకుందట ఆవిడ. ఏమందంటే, నిన్ను అందరూ గొప్ప దేవుడు అంటున్నారు, ఉన్నవాడు అంటున్నారు కదా, మరి నా భర్త దూరం అయ్యి నేను ఈ రకంగా బాధపడుతూ ఉన్నాను, నా తల్లి ఇంటికి వచ్చాను కానీ ఎవరు కూడా నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు, మరి ఈ సమయంలో నేను నా పిల్లలు ఇంకా చనిపోదాం అనుకుని ఒక ఆలోచన నాకైతే వస్తూ ఉంది, నేను చనిపోయి వాళ్ళని ఉంచేసినా వాళ్ళు చూసేవాళ్ళు ఎవరు ఉండరు, కాబట్టి నా పిల్లలను చంపేసి నేను కూడా చనిపోతే ఇంకా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అలాగ చనిపోవాలనుకునే ముందు ఒక్కసారి యేసుప్రభుతో మాట్లాడాలని అనిపించిందంట అమ్మకి. అనిపించి ఒక చిన్న ప్రార్థన అంటే ఏంటో కూడా తెలియదు, ఒక చిన్న ప్రార్థన హృదయంలో చేసుకోగాను ఒకటంది ఏమందంటే, నువ్వు ఉన్నవాడవైతే గనక ఒక్కసారి నాకు కనిపించయ్యా, నువ్వు ఏ రకంగా కనిపించినా పర్వాలేదు, నాకు కనిపించని ప్రార్థన చేసుకుని ఆవిడ పడుకున్నప్పుడు మరి అద్భుతకరముగా సిలువ వేయబడిన యేసయ్యగా అమ్మకు దేవుడు దర్శనం ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. మరి మొట్టమొదటిసారిగా ప్రభువుని ఎప్పుడు కూడా అమ్మ చూసుండలేదు. మరి ప్రభువును చూడగానే అమ్మకు చాలా ఆనందం, ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అంతకుముందు ఆవిడకి ఎవరు కనిపించలేదు, మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఈ మాట అనగానే ఆమె హృదయంలో కార్యము జరగానే ఇంకెంటనే సంతోషంతో అమ్మమ్మ దగ్గరకు వచ్చి, మరి ఇలా చిన్న ప్రార్థన చేసుకున్నాను, నాకు ఈ దర్శనం కలిగిందమ్మా అన్నప్పుడు, అవునమ్మా, ఆయన నిజమైన దేవుడు, మానవుల పాపముల నిమిత్తము రక్తమును కార్చి ప్రాణమును పెట్టి మరి 3వ దినాన్న తిరిగి లేచిన గొప్ప దేవుడు, ఆయన మనకి నరకాన్ని తప్పించి నిత్యజీవం ఇచ్చే దేవుడు, కాబట్టి నువ్వు మందిరానికి రా, దేవుడే సమస్తాన్ని జరిగిస్తూ ఉంటాడని మళ్ళీ బలపరిచి నడిపించినప్పుడు మందిరానికి వెళ్ళటం ప్రారంభించిందమ్మ. అలాగే ప్రారంభించి చక్కగా దేవుళ్ళో కొనసాగుతూ ఆ రీతిగా ప్రభువైన యేసు మా జీవితాల్లోకి ఆ రీతిగా ప్రవేశించడం జరిగిందండి. అలా ప్రవేశించారు. దేవుని కృపను బట్టి అమ్మ వాక్యము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారి హృదయంలోకి చేర్చుకుని నీటి మూలంగా బాప్తీసం పొందుకోవటం కూడా జరిగింది. అప్పటికి నాన్నగారు ఇంకెక్కడున్నారో మాకు తెలియదు. ఇలా కొన్ని నెలలు జరుగుచూ ఉండగా మరి సంఘము చేసిన ప్రార్థన, మా అమ్మగారు చేసుకున్న ప్రార్థన బట్టి ఎక్కడికో వెళ్ళిపోయిన నాన్నగారు అనుకోని రీతిగా ఒకరోజు తిరిగి రావటం జరిగింది. హల్లెలూయా. దేవుడు కుటుంబాలను కట్టే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ఎవరిని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు నమ్ముకున్న దేవుడు సజీవుడు, ఆయన ఏదైనా సరే చేయగలిగిన దేవుడు. ఆ రీతిగా మా నాన్నగారు రావటము, తర్వాత నేను షార్ట్కట్లో మీకు సాక్ష్యం చెప్పేస్తూ ఉన్నాను. మా నాన్నగారు మా దగ్గరికి రావటము, జరిగిన విషయాలన్నీ మా నాన్నగారితో మేము పంచుకోవటము,
మరి ఆ రీతిగానే ప్రభువును కూడా ఆయన మరి విశ్వసించి ఆయన కూడా బాప్తీసం తీసుకోవటం జరిగింది. అలాగ మా కుటుంబం అంతా కూడా దేవుళ్ళలో కొనసాగుతూ ఉన్నాం. ఈ లోపల నాకు వివాహం వయసు వచ్చింది. అయితే 10th క్లాస్ కంప్లీట్ అయ్యింది. మరి నాకు 16వ సంవత్సరాన్నే రామచంద్రపురం వివాహం చేయటం జరిగింది. వివాహం అయిన తర్వాత ఇక్కడ మా నాన్నగారు మా అమ్మగారు రక్షణ పొంది కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాలి. నా సాక్ష్యాన్ని ఎక్కడ చెప్పినా ఈ మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మీకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రక్షించబడి కూడా ఒక అన్యునికి ఇచ్చి నన్ను వివాహం చేయటము జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎవ్వరూ కూడా మీరు రక్షించబడి మీ పిల్లలను దయచేసి ప్రభువుని ఎరగని వారికి ఇచ్చి వివాహాలు చేయొద్దు దయచేసి. అలాగే యవన బిడ్డలు కూడా దయచేసి యవన కాలం వచ్చేసరికి నాకు ఈ మాటలు చెప్పేవారు ఆ టైంలో ఎవరూ లేరు కాబట్టే నేను ప్రార్థన చేసుకోలేకపోయాను. యవన కాలానికి వస్తున్న యవన బిడ్డలందరూ కూడా మీ యవన దశలోనే మీ వివాహానికి ముందుగానే మీరు ప్రార్థన చేసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడానికి వీరు లేదు. ప్రభు చిత్తంలో ఉన్న వారి చేతుల్లోకే మీరు వెళ్ళాలి. ఈరోజు చాలామంది వివాహాలు చేస్తున్నప్పుడు ఒకటే చూస్తున్నారు. ఏం చూస్తున్నారంటే అబ్బాయికి సొంత ఇల్లు ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, జాబ్ ఏం చేస్తూ ఉన్నాడు, ఏంటి అనేది ఇదే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ రక్షణ పొందుకున్న బాబేనా పాప, లేకపోతే ఆ కుటుంబం ఆత్మీయంగా ఉన్న కుటుంబమా, దేవుడి సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉన్న కుటుంబమా, వాళ్ళు ఎక్కడ పెరుగుతున్నారు ఏంటి, ఇవేమీ ఆలోచన ఏమీ చేయట్లేదు. డబ్బు ఉంటే చాలు మా బిడ్డ సుఖపడిపోతుంది అన్న ఆలోచనతో చాలామంది మరి డబ్బున్న వాళ్ళకి ఇచ్చి వివాహాలు చేస్తూ ఉన్నారు. డబ్బు ఉండటం వల్ల ఎవరికి కూడా సమాధానం అనేది ఉండదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులైన వారి విషయాన్ని మీరు గమనించవలసిందిగా నా సాక్ష్యం ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. నా తల్లిదండ్రులు చేసిన పొరపాటును బట్టి ఒక అన్యునికి ఇచ్చి వివాహం చేయటం ద్వారా మరి నేను అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. వచ్చినప్పుడు దేవుని కృప తోడుగా ఉంది కాబట్టి మరి ఆ ఇంట్లో మా అత్తగారు ప్రభువుని తెలుసుకున్నారు. హల్లెలూయా. రక్షణ పొందుకుని ప్రభువులు ఆవిడ ఉండేవారు. అలా ఉన్నప్పుడు మరి ఆవిడతో పాటు నన్ను కూడా మందిరానికి ఆవిడ తీసుకెళ్ళటము జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో దేవుని కృపను బట్టి దేవుడు గర్భఫలాన్ని నాకు అనుగ్రహించారు. గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు అప్పుడే నాకు కిడ్నీలో స్టోన్స్ రావడం జరిగింది. ఇప్పుడు నా జీవితంలో దేవుడు ఎలా వచ్చాడో మీతో చెప్తున్నాను. స్టోన్స్ వచ్చినప్పుడు కాకినాడ సుధా హాస్పిటల్లో నేను చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే మరి మెడిసిన్ వాడటం వల్ల ఈ యొక్క స్టోన్స్ వల్ల గర్భిణి మీరు ఉంచుకోకూడదమ్మా, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ వారంలోనే మీకు నేను అది తీసేయడానికి నేను ఏర్పాటు చేస్తాను. కాబట్టి గర్భిణి ఉండటం అనేది ఇంక వీలు పడదని చెప్పారు. అలా చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించి మా అమ్మకు ఫోన్ చేసినప్పుడు అమ్మగారు ఊరు అమలాపురం దగ్గర మే నెలలో సభలు జరుగుతూ ఉన్నాయి. ఇలాగే మీటింగ్స్ 3 రోజుల మీటింగ్స్లో. కాబట్టి ఇక్కడికి రమ్మ, నువ్వు ప్రార్థన చేయించుకుంది కానీ దేవుడు కార్యం చేస్తాడని అమ్మ చెప్పినప్పుడు ఆ మీటింగ్కి నేను వెళ్ళటం జరిగింది. కాబట్టి ఇటువంటి మీటింగ్లు పెడతా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మీటింగ్కి వెళ్ళడానికి చూడండి. సభల ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. ఒక సభ ద్వారానే నేను దేవుళ్ళలోకి రావటం జరిగింది. హల్లెలూయా. ఒక సభ ద్వారా నేను దర్శించబడటము జరిగింది. ఒక సభలోనే దేవుడు అద్భుతకరమైన స్వస్థత కార్యాన్ని నా జీవితంలో దేవుడు జరిగించాడు. కాబట్టి సభల ద్వారా స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మనం విశ్వసించి దేని నిమిత్తమైతే ఈ ప్రాంగణంలో మనం అడుగు పెట్టామో అది మనం పొందుకుని వెళ్తాం. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు మీ జీవితాల్లో మీరు అనుకున్న కార్యము జరిగించునుగాక. ఆమేన్. అయితే ఆ సభకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకున్నాను. ఏమంటే నాకు ప్రార్థన కూడా ఎలా చేయాలో తెలీదు. ఒకటే అడిగాను, ప్రభువా నాకైతే పిల్లలు ఇష్టమయ్యా, ఈ యొక్క స్టోన్స్ ద్వారా, కిడ్నీలో స్టోన్స్ ద్వారా మరి గర్భం ఉండకూడదని అంటూ ఉన్నారు. కాబట్టి మీరే నాకు సహాయం చేయండి, ఏం చేస్తారో తెలియదని ఏదో వచ్చిరాని 4 మాటలు అక్కడ చెప్పి మరి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత విపరీతమైన కడుపులో నొప్పి, కిడ్నీ స్టోన్స్ నొప్పి ఎలా ఉంటుందో పడ్డవాళ్ళకి తెలుస్తుంది. కూర్చోలేము, నుంచోలేము, చాలా విపరీతమైన బాధమాట అది. అయితే ఆ రాత్రి ఒక అద్భుతము దేవుడు నా జీవితంలో జరిగించి, ఏ స్టోన్ ద్వారా అయితే గర్భము తీసేసుకోవాలన్నారో ఆ స్టోన్ బయటికి రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అద్భుతం జరిగిందన్నమాట. ఆశ్చర్యం. నిజంగా ఆ యొక్క స్టోన్ బయటికి రాకపోతే నేను ఆ వారంలోనే గర్భిణిని తీసేసుకోవాల్సిన పరిస్థితి. మరి ఆ ఉదయం మళ్ళీ నేను స్కానింగ్కి వెళ్ళి మరి ఇలాగా పరిస్థితి చెప్పినప్పుడు వాళ్ళు స్కానింగ్ తీసినప్పుడు ఏదైతే మీకు అడ్డుగా ఆటంకంగా ఉందో అది బయటకు వచ్చేసింది, మీరు గర్భం తీయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదమ్మా అని డాక్టర్లు మంచి మాట చెప్పారు. హల్లెలూయా. ఆ రీతిగా నాకు మొదటి సంతానంగా పాప దివ్యశ్రీ, మా పాప పేరు దివ్యశ్రీ,
పాపని దేవుడు నాకు అనుగ్రహించడం జరిగింది. తర్వాత దేవుని కృపను బట్టి మరి దేవుడి విశ్వాసం ఉంచి ప్రభువు నా రక్షకుడిగా అంగీకరించి 2009 మే 11వ తారీఖున ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా హృదయంలో చేర్చుకుని నీటి మూలంగా బాప్తిజం పొందుకోవడం జరిగిందండి. హల్లెలూయా. ఆ రకంగా దేవుడు స్వస్థపరిచే దేవుడుగా నా జీవితంలోకి దేవుడు అడుగు పెట్టారు. అలాగే ఇక్కడ ఎవరైనా సరే బలమైన ఈ రోగం నాకు తగ్గదేమో, నా బ్రతికింతేనేమో, లేకపోతే ఈ రోగంతో నేను చచ్చిపోతానేమో, ఏంటి ఎన్ని మందులు వాడుతున్నా ఏం ఉపయోగం లేదని ఎవరైనా ఒకవేళ అనుకుంటూ ఉంటే ఈ రాత్రే ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే గనక నన్ను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు. ఆయన పక్షపాతము లేని దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ రాత్రి ఎవరు ఏదైనా సరే, ఏ బలహీనత అయినా సరే, ఏదైనా సరే దేవుడికి అప్పగించుకున్నప్పుడు ఈ రోజే మీ జీవితాల్లో స్వస్థత కార్యాలు మీరు చూస్తారు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమని ప్రభు సెలవిచ్చాడు. మనం నమ్మితే చాలు దేవుని కార్యాలు చూస్తాం. ఆ రాత్రిని నమ్మేను దేవుడు కార్యం చేస్తాడని నమ్మినట్లుగా నా జీవితంలో గొప్ప కార్యం జరిగించడం జరిగిందండి. తర్వాత సెకండ్ గర్భిణీ విషయంలో దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ నుంచి చాలా శ్రద్ధగా వినండి. ఇంతవరకు నా జీవితం బాగానే సాఫీగానే సాగిపోతూ వచ్చింది. నన్ను ప్రేమించే భర్త కూడా చాలా ప్రేమించేవారు అన్నమాట. ఎంత ప్రేమించేవారంటే అసలు చెప్పలేని ఇంకా మాటల్లో అంతలా ప్రేమించి అంతలా ఉండేవారు. నేను కూడా అంతలా ప్రేమించి అంతలా ఉండేదాన్ని. అందుకే మనం దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది మనకి దూరం అయిపోతూ ఉంటుంది. దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరిని కూడా ప్రేమించకూడదు. అది నేను తర్వాత నాకు జరిగిన సంఘటనలను బట్టి తర్వాత నేర్చుకున్న పాఠం అది. అయితే బాబు మరి కడుపులో పడినప్పుడు డాక్టర్ గారు నన్ను బెడ్ రెస్ట్గా ఉండమని చెప్పారు. అయితే నేను మా అమ్మగారి ఇంటికి వచ్చేయటం జరిగింది. ఆ సమయంలో నా భర్త మరొక స్త్రీతో మరి వేరొక రకమైన సంబంధం పెట్టుకోవడం జరిగింది. పెట్టుకుని ఎంతో ప్రేమించే ఆయన, ఎంతో ఇదిగా చూసుకునే ఆయన, కనీసం ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా సమయం లేనంతగా ఆయన మారిపోయారన్నమాట. మారిపోయి ఇంకా పరాస్త్రీ యొక్క విధానములో ఉండిపోతూ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు. ఈ విషయాలు చివరికి ఇంకా జారిపోయే సమయం, ఇంకా మొత్తం మా అత్తగారి ఇంటికి కూడా మానేసిన పరిస్థితుల్లో మరి మా అత్తగారు మాకు ఫోన్ చేసి చెప్పారు, మరి ఇది పరిస్థితి ఎలా ఉందన్నప్పుడు నాకు 2 పెద్ద ఆపరేషన్లే జరిగినాయి. బాబుకి అప్పుడు 21 రోజు మాట. అయితే వెళ్ళడానికి వెళ్ళే అవకాశాలు లేవు. అయినా సరే పరిస్థితి బాగోలేదని చెప్పేసి ఇంకా నేనే బలవంతంగా ఇంక వెళ్ళిపోతానమ్మా ఇంకా ఆయన దగ్గరికి అని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఎంత ప్రేమించే వ్యక్తి, ఎంత మంచిగా చూసుకునే వ్యక్తి ఇంకా అసలు పట్టించుకోవటం మానేసి, ఇంకా ఎలాగంటే ఇక్కడ చాలామందికి అర్థమవుతూ ఉంటుంది ఆ పరిస్థితి చాలా బాధాకరం అన్నమాట. కాసేపటికి వస్తారని ఎదురు చూసిన పరిస్థితులు, గుమ్మంలోనే ఉంటూ ఎదురు చూస్తూ ఇంకా అలా ఉన్న పరిస్థితులు. చివరికి ఏమైందంటే ఇంకా ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితులు అక్కడ కలిగినాయి. అమ్మాయిని తీసుకుని అయినా వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు ఆ సమయంలో నేను ప్రభువైన యేసు వైపు పూర్తిగా తిరగటం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే గాయపరిచేవాడు ఆయనే, గాయం కట్టేవాడు కూడా ఆయనే. నన్ను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత అక్కడ నేను ఒకటే, ప్రభువా ఈ బిడ్డలిద్దరిని నేను పెంచాలి. బాబుకి 1 నెల పూర్తయి 2 నెలలు వచ్చింది, పాపకు 3 సంవత్సరాలు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో నువ్వే నాకు ఆలోచన చెప్పాలి, నువ్వే నన్ను నడిపించాలి ప్రభువా, నేను నా తల్లి ఇంటికి వచ్చాను అని దేవుడి మీద పూర్తిగా ఆధారపడుతూ దేవుని సహాయం కోరుకుంటూ ముందుకు కొనసాగాను. ఒక 2 నెలలు అమ్మ మంచిగా బాగానే చూసింది. తర్వాత ఒకటే అంది, వెళ్ళిపోయిన ఆయన బాగానే ఉన్నాడు, ఈ 3 పరిస్థితి నాకు ఉంది, నేను వీళ్ళని పెంచాలని ఒక బాధాకరంగా కొన్ని మాటలు అనేసరికి నాకు చాలా బాధ అనిపించి వంటగదిలోకి వెళ్ళి నేను కిరసనాలు పోసేసుకున్నాను. అగ్గిపెట్టి కనిపించలేదు, నెతికాను కానీ అగ్గిపెట్టి కనపడలేదు. ఈ లోపల స్మెల్కి మా నాన్నగారు తలుపులు పగలగొట్టి నన్ను బయటకు తీసుకొచ్చి ఆ టైంలో ఏ తల్లిదండ్రులైనా ఏమంటారు, మేమున్నాము ఎందుకు ఆ పిచ్చి పని చేసావంటారు. కానీ నా తల్లిదండ్రులు అలాగ అనలే. ఈ కిరసనాలు ఏదో మీ అత్తవారింటికాడ పోసుకోవాల్సింది, ఇక్కడ మా దగ్గర ఎందుకు అన్నట్టుగా చాలా ఇదిగా మాట్లాడారు. నిజంగా వాళ్ళు మాట్లాడాలని కాదు కానీ దేవుడు వాళ్ళ హృదయాలను ఆ రీతిగా కఠినపరచడం వల్ల వారు అలా మాట్లాడటం జరిగింది. ఈ లోపల మా మేనత్త వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి, పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసమైనా బ్రతకాలని 4 మాటలు చెప్పారు. నేను ఒకటే అనుకున్నాను, ఏదో ఒక రకంగా అమ్మకి డబ్బులు సంపాదించిస్తే పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటుంది
అని ఒక ఆలోచనతో బట్టల షాపులో, ఫ్యాన్సీ కొట్లో ఇలా కొన్ని షాపుల్లో వర్క్ చేస్తా పని చేశాను. పని చేసిన తర్వాత మరొక షాపులో పని చేస్తూ ఉండగానే సాక్షి పేపర్లో ఒక యాడ్ పడింది. భోజనం ఫ్రీ, రూమ్ ఫ్రీ, నెలకు 3,000 ఇస్తారు అని ఒక యాడ్ నేను చూశాను సాక్షి పేపర్లో. చూసి మరి అది హైదరాబాద్లో ఉందని తెలుసుకుని మా నాన్నగారిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు పని చేసేసరికి అది ఒక ఎలా చెప్పాలంటే అమ్మాయిలని బయటకు పంపించి ఒక కేంద్రం మాట. అది ఒక చెప్పాలంటే వ్యభిచార గృహం మాట. అటువంటి దాంట్లో వెళ్ళి నేను పడటం జరిగింది. తర్వాత అక్కడ నాకు అన్ని విషయాలు తెలిసినప్పుడు ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితి. ఆ స్థలం నుంచి మళ్ళీ నేను మళ్ళీ ఆ సన్నిధిలో అక్కడ మళ్ళీ ప్రార్థించుకోవడం జరిగింది. ప్రభు ఎప్పుడు ప్రార్థించినా అనుకోని రీతిగా తన యొక్క కృపను పంపించి నన్ను కాపాడుతూనే వచ్చారు ఆయన. యెహోషువ 1:6 నుంచి ప్రభు నాతో మాట్లాడారు ఆ రాత్రి కాలంలో, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, నీకు నేను తోడై ఉన్నానని. మరి ఆ మాట నన్ను ఎంతో బలపరిచింది, ఆదరించింది. ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని. తెల్లారితే నన్ను వేరే చోటకి పంపించేస్తారు. ఆ సమయంలో నాకు ఇంకొచ్చిన ఆధారము ఇంకేమీ లేదు, దేవుడే నా ఆధారము. మోకరించి ప్రార్థన చేయటమే, అది కూడా ఎలా చేసుకోవాలో తెలీదు. అప్పటికి అంత భక్తి లేదు, అంత విశ్వాసం లేదు, అంత దేవుడి మీద ఆనుకోవటం కూడా నాకు తెలీదు. ఈ లోపల నా క్లాస్ టీచర్ కాలుకూరి కామేశ్వరరావు గారు, ఆయన మరి కొండలేశ్వరంలో శివాలయంలో పూజారి ఆయన నాకు ఫోన్ చేశారు. చేసి అమ్మ నెంబర్ తెచ్చారంట. ఉదయకాలమే మాట్లాడినప్పుడు ఫోన్ చేశారు. ఏంటమ్మా ఎలా ఉన్నావు అనేసరికి ఇలాగా ఇంకా అమ్మతో చెప్పలేని పరిస్థితి. ఆయనతో అంతా చెప్పుకుని ఏడ్చాను. అయితే బ్రాహ్మణ కుటుంబం ఉంది, అక్కడ పని చేస్తావంటే పని చేస్తాను అయ్యగారు, ఇక్కడ నుంచి నన్ను ఎలాగైనా సరే బయటకు తీసుకెళ్ళండి అన్నప్పుడు సరే బట్టలు అవి సర్దుకో అన్నారు. ఏం సర్దుకోనండి, వాళ్ళు తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు, ఇక్కడ నుంచి తప్పించుకోవాలని నైట్కి నైట్ మాట ఏమీ తీసుకోకుండా నేను పట్టుకెళ్ళిన అప్పుడు సూట్ కేసులు ఉండి ఇప్పుడు ఎవరు వాడట్లేదు, కానీ ఆ సూట్ కేసులో ఉన్న బైబిల్ తీసుకుని 2 కిలోమీటర్ల అవతల ఉంది కారు. నేను అప్పటికి ఇంకా 2 పూర్తయ్యి 3 నెలలు పూర్తయి 4 వచ్చింది. కుట్టులన్నీ పచ్చిగా ఇంకా ఎలా పరిగెట్టానో తెలియదు. పరిగెట్టుకుని వెళ్ళి ఆ కారులో కూర్చున్నాను. అక్కడ నుంచి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చేయవలసిన పని ఏంటంటే ఇంట్లో పని ఆడవాళ్ళందరికీ తెలిసి ఏం చేయాలి, అన్ని పనులు చేయాలి. కారు తొడవటము, సారుషు పాలిష్ చేయటము, ఇంకన్నీ అలా చేస్తా కొన్ని నెలలు అక్కడ నేను గడిపినప్పుడు అక్కడ కూడా కొన్ని శ్రమలు, కొన్ని సోదరులను వచ్చినాయి. దేవుని కృపను బట్టి కూడా అక్కడి నుంచి కూడా తప్పించబడి మళ్ళీ యథారీతిగా నా తల్లి గ్రామానికి నేను చేరుకోవటం జరిగింది. కొన్ని పరిస్థితులను బట్టి మరి నా 2 బిడ్డల్ని తీసుకుని భీమవరం రావటం జరిగింది. హల్లెలూయా. భీమవరం వచ్చిన తర్వాత భీమవరం రాకముందు దేవుడు నాతో ఒక దర్శనం ద్వారా నాతో మాట్లాడారు. ఏంటంటే దర్శనం 2 చేలు విస్తారంగా పండిస్తున్నాయి. ఒక పండు ముసలాయన చేల మధ్యన కూర్చుని, చేలు చూడు చాలా విస్తారంగా పండి ఉన్నవి, కోసేటి వారు లేరు, నువ్వు నరసాపురం వెళ్ళనే స్వరాన్ని ప్రభువు నాకు వినిపించడం జరిగింది. హల్లెలూయా. మరి ఈ మాట మా అమ్మకి చెప్పినప్పుడు అమ్మ ఏమందంటే, ఆ ఊరి పేరు విన్నాగానే అది ఎక్కడో మనకు తెలియదమ్మా, ఆయన ఏమిటి అలా వస్తానే ఉంటే కళ్ళేం పట్టించుకోకూడదని అంది. మరి కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సిచ్యువేషన్ బట్టి మరి నేను భీమవరం వచ్చినప్పుడు ఆ భీమవరంలో కూడా ఒక చోట నేను పని చేసుకుంటా నా 2 బిడ్డలు నేను పోషించుకుంటా ఉన్నాను. పోషించుకుంటున్న సమయంలో నాకు ఒకటే భారం ఏంటంటే, దేవుడు నాకు ఏం చేశాడనేది ముఖ్యం కాదు, కానీ దేవుడికి నేనేం చేస్తున్నాను. ఆల్రెడీ దేవుడు నా కోసం అన్నీ చేసేసాడు. ఏం చేశాడంటే కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి నరకానికి పాత్రాలైన నన్ను ఆ నరకానికి వెళ్లకుండా ఆయన తప్పించాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువుకి నేనేం చెయ్యాలి, ఇప్పుడు ఇదే వాంఛ నాలో రగులుతూ ఉంటుంది. దేవుడు ఏం చేశాడనేది ఏ రోజు నేను ఆలోచన చేయను, కానీ దేవుడికి నేనేం చెయ్యాలి, దేవుడికి నేను ఎలా ఉపయోగపడాలి. లేదు, నేను నిజంగా చనిపోవలసిన దాన్ని దేవుడు బ్రతికించాడు కాబట్టి ఈ మాటలు నేను ప్రజలకి చెప్పాలి. ఆయన ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు, ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు అని ఒక మాట నన్ను బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఆదరించింది. 1 కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటారు, మేము ఆదరణ లేకపోయినను అనేక మందిని ఆదరిస్తున్నాం. బైబిల్లో ఉన్న భక్తులందరినీ పరిశీలన చేసినట్లయితే ఎవరి జీవితంలోని సుఖం లేదు, ఎవరి జీవితంలో కూడా సంతోషం లేదు. కాసేపు సుఖము, కాసేపు ఇంకన్నీ కూడా జీవితాంతంలో ఏదో ఒక పోరాటమే తప్ప హ్యాపీగా ఉన్న భక్తుడు ఒక్కరైనా లేరు. ఎవరైనా ఉన్నారండి? శ్రమ లేకుండా, శోధన లేకుండా, ఇబ్బందులు లేకుండా భక్తి చేసిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నేను ఈ మార్గాన్ని దేవుడికి కృప ద్వారా పొందుకున్నాను. కాబట్టి అప్పటికింకా సేవకు నేను పిలువబడలేదు, ఒక విశ్వాసగానే ఉంటా.
ఒక మందిరానికి వెళ్తా నేను ప్రభువును గూర్చి వంట చేసుకోవటము, ఆ పనులు చక్కపెట్టుకోవటము, ఆ డ్యూటీ చేసుకోవటము, మరి కొంత సమయము వారానికి కొంత సమయం మళ్ళీ నేను కేటాయించుకుని బైబిల్ తీసుకుని వీధుల్లోకి వెళ్ళి ప్రభు గురించి చెప్పడం ప్రారంభించాను. హల్లెలూయా. చాలామంది దేవుని కృపను బట్టి, నా మాటలో ఏమీ లేదు కానీ చెప్పే మాట దేవుని మాట కాబట్టి భీమవరం పరిసరాల ప్రాంతంలో చాలామందికి రక్షణ సువార్త అందించి రక్షణలోకి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, మీ జీవితంలో ఏం జరిగిందని ప్రభువుని ప్రకటిస్తున్నారు మీరని. నా జీవితంలో ఒక మిరాకిల్ జరిగింది. ఏంటంటే నా కోసం యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడు, నా కోసం అయినా తిరిగి లేచాడు, ఇప్పుడు నా కోసం మళ్ళీ అయినా రాబోతూ ఉన్నాడు. ఇదే నాకు ఆ రోజుల్లో తెలిసిన సువార్త ఒకటే. ఈ రోజైతే ప్రభు జ్ఞానం బట్టి కొన్ని మాటలు మాట్లాడగలుగుతున్నాను కానీ ఆ రోజు ప్రజలకు చెప్పిన సువార్త ఏంటంటే, నోవాహు కాలంలో నోవాహు గారు ఓడ తయారు చేశారు, ఆ వాళ్ళలోకి వెళ్ళిన వాళ్ళందరూ రక్షణ పొందారు, వాళ్ళలోకి వెళ్ళని వారు జల ప్రళయంలో వారు మునిగి చనిపోయారు. ఇప్పుడు కూడా రక్షణ అనే వాడ సిద్ధంగా ఉంది, వాళ్ళకు నువ్వు వస్తే బ్రతుకుతావు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఇదే మాట చెప్పినప్పుడు ఏమో ఆ మాట దేవుని మాట శక్తివంతమైన మాట కాబట్టి ప్రజల్లో గొప్ప కార్యము జరిగించేది. ఆ వీధికి వస్తే ఆ టయానికి ఇవిడు వస్తాదని కాచుకుని మరీ కూడా ప్రార్థనలు చేయించుకునేవారు. ఆ రీతిగా ఇప్పటికి సేవ పిలుపు లేదు, భారం అయితే నాలో పెట్టాడు కాబట్టి ఒక్కొక్క గ్రామానికి ఒక్కో వీధికి వెళ్ళి ప్రభు సువార్త ప్రకటిస్తూ వచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. మరి భీమవరంలో మెంటేవారి తోటలో పరిచర్య చేస్తున్న ఆచంట భాను ప్రకాష్ గారు ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి ఆయన ద్వారా నేను మరి ప్రభు సేవకు పిలువబడ్డాను. హల్లెలూయా. మరి ప్రభు సేవకు పిలువబడినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అమ్మ నిన్ను దేవుడు సేవకు పిలుచుకుంటున్నాడు, అనేక మంది రక్షణార్థమే ప్రభు నిన్ను వాడుకుంటాడు, కాబట్టి మీకు హస్తనిక్షేపణ ఇప్పిస్తామని మరి దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఒకటి చెప్పాను, అయ్యగారు నేను ఒక 40 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకుంటానండి, ఆ తర్వాత ప్రభు నాతో కూడా మరి మాట్లాడాలి కదా, మీతోనే కాదు నేను కూడా దేవుని స్వర వినాలని ఆశపడుతూ ఉన్నానని 40 రోజులు ఫాస్టింగ్ పెట్టుకున్నప్పుడు 40 రోజులు ఫాస్టింగ్లో అద్భుతకరమైన దేవుడి దర్శనాన్ని నాకు అనుగ్రహించారు. అది చెప్పి సాక్ష్యాన్ని ముగిస్తానండి. ఏంటంటే నేను సామాలు తోముతూ ఉన్నాను, దర్శనంలో ఒక పండు ముసలైన నన్ను పిలిచారు, అమ్మా ఒక ఆయన మిమ్మల్ని రమ్మని అంటున్నారు రండి అని చెప్పినప్పుడు నేను పని చేస్తా ఉన్న పని ఆపివేసి ఆయనతో పాటు వెళ్తే ఆయన కొంత దూరం తీసుకెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు కనిపించలేదు. ఈ లోపల అక్కడ ఆ యొక్క ప్లేస్ ఎలా ఉందంటే మంచుతో కూడిన ప్లేస్లా ఉందన్నమాట. ఇక్కడ ఎవరు చూడడానికి ఎవరు లేరు, మొత్తం అంతా వెతుక్కుంటూ ఉన్నాను. ఈ లోపల ఆటోమేటిక్గా నా యొక్క కనుదృష్టి ఏమైపోయిందంటే ఆకాశం వైపు వెళ్ళింది. అలా పైకి చూడగానే పైన నాకు కనిపిస్తున్నది ఏంటంటే ఆకాశం తెరవబడి ఒక సింహాసనం మీద ఒక పండు ముసలాయన కూర్చుని ఉన్నారు ఆ సింహాసనం మీద. అయితే ఆ ఆకాశం నుండి భూమి మీద మన మేడ మెట్లు ఎలా ఉంటాయో స్టెప్ బై స్టెప్ మెట్లు భూమి కింద దాకా ఉన్నాయి. ఇది యాకోబు గారికి కలిగిన దర్శనం ఆదికాండలో మనం చూస్తాము. అయితే ఆ యొక్క మెట్టుల దగ్గర నా పక్కనే ఇప్పుడు నేను ఇలా నుంచున్నాను, ఒక యవనస్తుడు నా పక్కన నుంచున్నారు. నుంచుని ఆయన మంచి మరి స్వరూపము కలిగి చక్కటి వయసు కలిగిన యవనస్తుడు నా పక్కనే ఉన్నారు. నా పక్కన ఉండేసరికి మేడమెట్ల మీద ఒక్కొక్క మేడమెట్టు మీద తెల్లటి వస్త్రాలు కట్టుకుని ఒక్కొక్కరు నిలబడి ఉన్నారు. నిలబడి ఉన్నప్పుడు పెద్ద ఆయన చేతిలో ఒక అందమైన పాత్ర లాంటిది ఉంది. ఆ పాత్ర ఆయన చేతిలోంచి ఈ మెట్ల మీద ఉన్న వాళ్ళ చేతిలోంచి యవనస్తుడి చేతిలోకి వచ్చింది. ఆ యవనస్తుడి చేతిలోకి రాగానే ఆ యవనస్తులు ఏం చేశారంటే నాకు ఇచ్చారు. నాకు ఇవ్వగానే నేను ఒక మాట చెప్తూ ఉన్నాను ఆ యవనస్తులతో. ఏం చెప్తున్నానంటే, నేను ఏ పాత్రలోది తాగుతున్నానో ఇదే పాత్రలోది అనేక మంది చేత త్రాగిస్తానని. హల్లెలూయా. అయితే ఈ మాట చెప్పగానే ఆ యవనస్తుని అంటూ ఉన్నారు, నేను ఏదైతే చెప్దామని పిలిచానో అదే నువ్వు పలికావు కాబట్టి నువ్వు చెప్పిన దాని ప్రకారం చేయమని అన్నారు. ఆ పాత్ర నా చేతిలోంచి ఆయన తీసుకున్నారు. మళ్ళీ నేను అడిగాను, అది అటు వెండి కాదు ఇటు బంగారం కాదు, రెండు కలిపి చేసిన పాత్రలు చాలా అందంగా ఉందన్నమాట. ఖచ్చితంగా పరలోకంలో మనం చూస్తాం అవి. అయితే మంచిగా ఉంది. మళ్ళీ అడిగితే ఆయన ఇచ్చారు నాకు చూడడానికి. నేను చూశాను. మరి చూసి మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తే మళ్ళీ మేడమెట్ల మించి మళ్ళీ పెద్ద ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ రకంగా నాకు దర్శనం కలిగింది. ఇదే దర్శనం నా ఆత్మీయ తండ్రికి చెప్పినప్పుడు, అమ్మా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, నువ్వు ఆయన రక్తంలోది ఆయన రక్తాన్ని పానము చేసావు కాబట్టి నువ్వు ఏ పాత్రలు తాగుతున్నావో అదే పాత్రలు, అంటే ప్రభు సిలువ రక్తం గురించి నువ్వు సాక్షిగా నిలబడవలసి ఉంది కాబట్టి ప్రభు నిన్ను వాడుకుంటారు. నాతో చెప్పిన మాట నీతో చెప్పారు అని
మరి దేవుడు ఆయనతో చెప్పినప్పుడు మరి ఆ మాటను బట్టి మరి నేను 2014 ఆగస్టు 27వ తారీఖున మరి సేవకు పిలువబడటం జరిగింది. హల్లెలూయా. మరి సేవకు పిలువబడటము, అలాగే నా దర్శనం నరసాపురం కాబట్టి మరి 2019లో నరసాపురం చిన్నమావిడిపల్లి ప్రాంతానికి, అది మొదటి కరోనా చాలా భయంకరమైన సిచ్యువేషన్ బట్టి, ఇబ్బందులను బట్టి ఆ స్థలానికి నేను వచ్చాను. ఆ ప్రాంతం కోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలి. చదువు విషయంలో కూడా చాలా మంది హేళన చేశారు. మా పాపకి డాక్టర్ అవ్వాలని ఆశ. అయితే చాలా మంది అసభ్యకరంగా మాట్లాడారు. మీ అమ్మకే అసలు దిక్కు దివానం లేదు, నిన్నేం డాక్టర్ చేస్తుందని. ఈరోజు నా కూతురు డాక్టర్ చదువుతుంది. హల్లెలూయా. ఫిజియోథెరపీ డాక్టర్ నెల్లూరులో మా పాపకి దేవుడి కృపను బట్టి మంచి సీట్ రావడం జరిగింది. పాప దివ్యశ్రీ కొరకు ప్రార్థన చేయండి. బాబు జాషువా, ఇద్దరిని నేను సేవకి సమర్పించుకున్నాను. వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా అది విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి. దేవుని సేవకు వారు రావాలి. మరి ఆ రీతిగా ప్రభు నన్ను వాడుకుంటూ ఉన్నారు. నరసాపురం చిన్నమావిడిపల్లి జ్ఞాపకం చేసుకోండి. నిన్ను ఈ సమయంలో మిమ్మల్ని కోరేది ఒక 2 నిమిషాలు మీ వ్యక్తిగత ప్రార్థనలో పరిచర్య కోసం, నా ఆరోగ్యం కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ కొద్ది సాక్ష్యము మన వేడుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.